రూ. 10 సంపాదించినోడికి 100 సంపాదించాలన్న ఆశ. రూ. 100 సంపాదించినోడికి 1000 సంపాదించాలన్న ఆశ. తృప్తి అనేది ఉండదు. హద్దు అనేది ఉండదు. ఇది మానవ సహజమైనటువంటి గుణం. ఈ గుణమే ఆనాడు బ్రిటిషోడు ఈ దేశాన్ని పరిపాలించడానికి కారణమైంది. లేదా అంతకుముందు మొఘలులో లేకపోతే ఇంకొకళ్ళు పరిపాలించడానికి కారణమైంది. ఎందుకని? ఒక చిన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే చూస్తే కొండపల్లి ఒక రాజులు పరిపాలించేవాళ్ళు. మొగలరాజపురం ఒక రాజులు పరిపాలించేవాళ్ళు. ఇబ్రహీంపట్నం ఇంకొక రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక ఊరు ఇంకొక రాజులు పరిపాలించేవాళ్ళు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రాజ్యం లాంటిది. ఈ చిన్న ఊరు ఉన్న రాజు పెద్ద రాజ్యం పెద్ద ఊరు కావాలనుకుంటాడు. వీడు అక్కడ అవతలోడి వీక్నెస్ని కనిపెట్టి ఎప్పుడో వాళ్ళతో గొడవ పడతాడు. లేకపోతే వాళ్ళ చేతిలో ఈడు చేస్తాడు. ఇట్లాగా ఆశ, ఈ ఆశ అనేటటువంటిదే ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటుంటే ఆ దేశాల నుండి ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళు వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ స్పర్ధని గమనించి, ఈ ఆశని గమనించి ఒకడికి తోడు నిలబడి ఇంకొకడిని తొక్కేసి చివరికి ఇద్దరు ప్రాంతాలు వాడు నొక్కేసి అట్లాగా దేశం అంతా అయింది. బ్రిటిషోడు అందులో ఇద్దరు దేశాలతో గొడవ అవుతుంటే చక్కగా ఏం చేసేవాడు, ఒక దేశం దగ్గరకు వచ్చేసి ఏంది నిన్ను అట్ట ఆడంటాడేంటి, వెళ్ళి గొడవపడి నీకెందుకు, నీకు ఆయుధాలు మేము ఇస్తామనేవాడు. అవతలోడి దగ్గరికి వెళ్ళి ఆడేంటి ఆయుధాలు కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చాడు, నువ్వేంటి నువ్వు గట్టిగా పోరాడు, నీకు మేము అంటే నా దగ్గర ఆయుధాలు తక్కువ ఉన్నాయంటే ఆయుధాలు మేము ఇస్తామని అవతలోడికి ఆయుధాలు ఇస్తాడు. డబ్బులు లేవు అన్నారంటే అప్పు ఇస్తామంటారు. అప్పు కింద వాడికి అప్పం కట్టాలి. ఓడిపోయిన తర్వాత ఇద్దరు కలిసి చివరికి బ్రిటిష్ వాడికి రాజ్యాలను అప్పచెప్పుకున్నారు. ఇది బ్రిటిష్ వాడు ఏమనుకున్నాడు, భారతీయులకు పరిపాలన చేతకాక వాడు ఎప్పుడు మాట్లాడేది అదే కదా, పరిపాలన చేత కదండి, పరిపాలన అద్భుతంగా చేయవచ్చు భారతీయులు, కానీ ఒకడికొకడికి ఉన్నటువంటి ఈ స్పర్ధల వలన బ్రిటిష్ వాడు పరిపాలించగలిగాడు. అయితే పరిపాలనా సంస్కరణ అనేది ప్రపంచంలో ఏనాడో భారతదేశం చేసేసి ఒక చోళ రాజుల నుంచి చాణక్యుడి దగ్గర నుంచి ఎంతోమంది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు అద్భుతమైన పాలన, శ్రీకృష్ణదేవరాయల నుంచి ఎవడు పరిపాలన చేతకానటువంటి వాడు. ఆఫ్టర్ ఆల్ ఈ యదవులు పరిపాలించిన 200 సంవత్సరాలు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక రాజ్యాలు వందల సంవత్సరాలు చక్కగా పరిపాలించారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రాణి రుద్రమ దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి అనేక మంది సాహసాలు ఉన్నాయి, పరిపాలన సంస్కరణలో అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు, శివాజీ లాంటి వాళ్ళు. కానీ దీన్నంతా కూడా చేతకానితనంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళకి పరిపాలన మన దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లండన్లో బ్రిటిష్ పౌరుల ఆస్తుల కంటే భారతీయ పౌరుల ఆస్తులు ఎక్కువ ఉన్నాయంట. అంటే వ్యాపారం భారతీయులకి చేత కాదు అని ఈ యదవలు చెప్పేవాళ్ళు. ఈ యదవలు రాకముందే సముద్ర వ్యాపారం చేసినటువంటి తెంపరితనం భారతీయులకు ఉంది. ఆ సంగతి తెలియదా అంటే తెలిసి మనల్ని డౌన్ ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే తెలుసుకుంటున్నారు.